సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో బాధపడుతున్నాం. రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఎంత సంపాదించినా అసలు మిగలట్లేదు. ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరు అప్పులు అడుక్కోబడుతుంది. బిజినెస్కి అవసరం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాం. లేదా బ్యాంక్ లోన్స్, ఈ లోన్ అని ఆ లోన్ అని అన్ని లోన్స్ అవైల్ చేసుకుంటున్నాం. ప్రైవేట్ లోన్స్, ఆఖరికి మార్ట్గేజ్ చేసి కూడా తెచ్చి పెడుతున్నాం. రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. షో నడుస్తుంది, షో ఇస్ రన్నింగ్. ఫ్యాక్టరీ నడిపించే వాళ్ళు, ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం. కొంతమంది ఇంట్లో కూడా ఎంత డబ్బు వచ్చినా అసలు డబ్బు వస్తుందని ఇంటికి మిగలట్లేదు. అసలు అప్పులు అయిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. మాకు డబ్బు వస్తుంది, జీతం వస్తుంది, పని చేస్తున్నాం, బిజినెస్ నడుస్తూ ఉంది. కానీ ప్రతి నెల అప్పులు మాత్రం రోజు రోజుకి అప్పులు అలా పెరిగిపోతున్నాయి. ఒక అప్పు కట్టడానికి ఇంకో గొయ్యి తోడాలి, ఇంకొక అప్పు కట్టడానికి ఇంకో గొయ్యి తోడాలి, ఈ గొయ్యి పూడ్చడానికి ఇంకో గొయ్యి, ఇలా గొయ్యి తోడుతున్నాం, పొడుస్తున్నాం. కానీ అప్పులు మాత్రం ఆగట్లేదు, పెరుగుతూ ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఒకసారి మీ వాయువ్యంలో దోషం ఉందా చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకున్నామండి అని చెప్తున్నారు, కానీ మాకు అప్పుల బాధలు తప్పట్లేదు అని వాపోతూ ఉంటారు. దానికి నేను గమనించింది, నాకున్న కొద్ది 40 years అనుభవంలో నేను చూసింది చాలా చోట్ల ఏంటంటే, చక్కగా ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకుంటున్నారు. 2 bedroom హౌస్ అనుకోండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో నైరుతిలో ఒక బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్. వాయువ్యం బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఆ వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెట్టుకుంటారు. మరి ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకున్నామంటారు. మళ్ళీ ఎప్పుడైతే మీరు ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టుకుంటారో, ఈ ఉత్తర ఈశాన్యం డోర్ ఉత్తర వాయువ్యంకి ఉన్న ఉత్తర ఈశాన్యం డోర్ ఉత్తర వాయువ్యం డోర్గా మారే అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, చాలా చోట్ల చూశాను. ఉత్తర వాయువ్యం డోర్గా మారి ఇలాంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఉత్తర వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టుకోవడం వల్ల ఆ ఉత్తర వాయువ్యంకి ఉత్తర ఈశాన్యంలో ఉన్న డోర్ ఉత్తర వాయువ్యం డోర్గా మారుతుంది. మళ్ళీ చెప్తాను వినండి. ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో పెట్టుకున్న డోర్ ఇంటి మొత్తానికి కూడా ఉత్తర వాయువ్యం గుమ్మంగా మారి ఇలాంటి ఇబ్బందులు కలగజేస్తుంది. మళ్ళీ పైగా మేము అన్నీ కరెక్ట్గా కట్టుకున్నామంటారు. ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి ఉచ్చస్థానంలో డోర్ పెట్టుకున్నాం, కానీ బాధలు తప్పట్లేదు అనుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యం డోర్ పెట్టుకోవడం వల్ల ఆ ఉత్తర ఈశాన్యం డోరు ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం డోర్గా మారి ఇలా ఇబ్బంది పెడుతుంది. మొత్తం అప్పుల పాలైపోతారు. సో జాగ్రత్తగా చూసుకొని కరెక్షన్. ఆ ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఉన్న డోర్ తీసేసి అక్కడ కిటికీ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు పరిస్థితి చక్కబడుతుంది. మరికొంతమంది ఇళ్ళల్లో ఏం చేస్తుంటారంటే, అప్పటివరకు ఇల్లంతా బాగానే ఉంటుంది. 2 bedroom హౌస్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో, ఇంకొకటి ఉత్తర వాయువ్యంలో, అంటే వాయువ్యంలో ఒక బెడ్రూమ్. సో వాయువ్యం బెడ్రూమ్కి వెళ్ళడానికి దక్షిణాగ్నేయంలో ఒక డోరు, మాస్టర్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో ఒక డోరు. అంతవరకు బాగుంది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక రూమ్ రెంట్కి ఇస్తే బాగుంటుంది, ఎవరో బ్యాచులర్ వస్తారా ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి అక్కడ ఉత్తర వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఆ బెడ్రూమ్కి అంతవరకు దక్షిణాగ్నేయంలో ఉన్న డోర్ని మూసేసి ఒక్క రూమ్ మాత్రం రెంట్కి ఇచ్చేస్తారు. సరే, అది బాగుంది. అలా కూడా వాయువ్యం కట్ చేయకూడదు అనుకోండి, కానీ ఓకే. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మాకే అవసరం ఉంది ఆ రూమ్ అని తీసేసుకుంటారు. బ్యాచులర్ని వెకేట్ చేయించేసి వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఆక్యుపై చేసుకోగానే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఉత్తర వాయువ్యం రూమ్కి ఉత్తర ఈశాన్యంలో కూడా డోర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ డోర్ కూడా వాడుతూ ఉంటారు. సో ఇంట్లో నుంచి ఆ బెడ్రూమ్కి వెళ్ళడానికి దక్షిణాగ్నేయం నుంచి వెళ్తారు. వాయువ్యం బెడ్రూమ్కి డోర్ దక్షిణాగ్నేయంలో ఉంటుంది. లేదా అలా వెళ్ళిన తర్వాత ఉత్తర ఈశాన్యం గుండా బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఉంటుంది. అప్పుడు రెంట్కి ఇచ్చారు కాబట్టి ఆ డోర్ కూడా ఉంటుంది.
ఆ డోర్ కూడా అలా వాడుతూ ఉంటారు. అది దోషం. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు కొంతమంది. సాయి రక్ష.